హలో, నమస్తే అండి. ఈరోజు మనకు ఒక మంచి డ్యాన్స్ స్కూల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అక్కడ ఏం నేర్పుతారు, ఎలా నేర్పుతారు, పిల్లలకు ఎలాంటి డ్యాన్సెస్ ఇక్కడ మనం నేర్పుతారో డైరెక్ట్ పోయి మనం వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఆ డ్యాన్స్ మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. మొత్తం మీద మనం డ్యాన్స్ స్కూల్కి అయితే ఎంటర్ అయినాం. వెయిటింగ్ హాల్ చాలా విశాలమైన వెయిటింగ్ హాల్ ఇక్కడ. ఆల్రెడీ సీసీ ఫుటేజ్ ఉంది. వాళ్ళు ఎక్కడ ఏం చేశారని కొంచెం దగ్గర నుంచి చూసుకోవచ్చు. మంచి వాతావరణం, వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ అందరితోని సార్ మంచి ప్రోగ్రామ్స్ చేసినట్టు అవార్డ్స్. సార్ సార్ నమస్తే. మేము షాడో మీడియా నుంచి వచ్చినాం సార్. బాగున్నాం సార్. అదే మా సర్నార్లో మన అందుబాటులో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది విన్నాము. చాలామంది దగ్గర ఒక నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏంటంటే మామూలుగా చిన్నపట్నంలో కదా సర్నార్ కదా మామూలుగా ఉంటుంది అనుకున్నాం సార్. ఎంత చూస్తుంటే చాలా ఇది అయిపోయింది, బాగుంది సార్, చాలా మంచిది. ఇంత ఈరోజు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు సార్ మామూలుగా? రెగ్యులర్ టైమింగ్ అయితే ఈవినింగ్ 5 to 8 వరకు ఉంటుంది సార్. 5 to 6 చిన్న పిల్లలకు ఉంటుంది, 6 to 7 గర్ల్స్ సపరేట్ బ్యాచెస్ ఉంటుంది, 7 o'clock బాయ్స్ సపరేట్. అంటే మీరు కరెక్ట్ టైంలో వచ్చినాం. స్టూడెంట్స్ సార్, స్టూడెంట్ ఉంటారు సార్, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు సార్, క్లాస్ నడుస్తుంది. ఓకే. ఇదంతా ఏం సార్ ఇది ఇట్లా గురించి రాగానే అసలు ఇట్లా చూస్తేనే మొత్తం అట్రాక్షన్ అయిపోయింది సార్. ఏంటి అసలు సో మన మూన్ వాకర్ డాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒక మంచి గుర్తింపు మెమొరీ ఉండాలనే ఉద్దేశం సార్. అది నాకు ఫస్ట్ డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసిన ప్రతి చైల్డ్ ఫోటో కలెక్ట్ చేస్తారు. ఆ ఫోటో కలెక్ట్ చేసేసి ప్రతి చైల్డ్ ఎలా వచ్చారో ఇలాగా ఇప్పుడు ఇలా గ్రోత్నెస్ ఎలా ఉందో ఏ ఇయర్ నుంచి ఇలాగా 12 years నుంచి ఉన్న స్టైల్స్ సార్ అందరూ. సో అందరికి ఇలాగా కలెక్ట్ చేసుకుని నాకు ఒక మంచి మెమొరీ ఉండాలి, పిల్లలు కూడా మంచి ఇవ్వాలని చెప్పేసి దాంతో నేను పెట్టినా సార్. అది నా ఇష్టంతో. అది బాగుంది సార్. మామూలుగా మేము ఇన్స్టిట్యూట్ అంటే మామూలుగా ఏదో ఉంటుంది, ఒక చిన్న రూమ్లో నేర్పిస్తారు అనేది అనుకున్నా. కానీ ఒక బంజారా జూబ్లీస్ లెవెల్ అంటే స్టైల్కు మేము నేర్చుకుంటాం ఇంత అవైలబుల్ లేకుండా సార్. నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినామో సో ఇప్పుడు వచ్చిన చైల్డ్కి ఉండొద్దు అనేది నా కాన్సెప్ట్ సార్. సో ఏది చేసినా మంచిగా ఉండాలి, మంచి నేర్పించాలి, వాళ్ళకి అందుబాటులో అన్ని ఉండాలి. సరే సార్. బాగానే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు మంచిగా. సో అంటే ఇక క్రౌడ్ చాలా ఉంటుంది సార్. అది ఇంకా సమ్మర్ కదా, చాలా సీజన్ అన్నమాట. ఏ టైం వరకు సార్? సో 8:30 వరకు ఉంటాయి క్లాసెస్. ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 to 8:30 వరకు ఉంటాయి క్లాసెస్ లో. ఇది సెకండ్ బ్యాచెస్. బ్యాచ్ వైజ్ ఉంటుంది అన్నట్టు. కిడ్స్ బ్యాచ్ అయిపోయింది ఆల్రెడీ, సెకండ్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. ఇంకా పిల్లలకి ఇలా ఇంత సిస్టమేటిక్ కదా, ఎలా ఇది సిస్టమేటిక్ మేము కూడా చూడొచ్చు లైవ్ లో. ఓకే వెళ్ళండి సార్, చూపిస్తాం. అసిస్టెంట్ అబ్బాయి రాగా. సో స్టూడెంట్స్ ఇప్పుడు క్లాస్ టైం ఒకసారి చూడండి సార్, మీరు కూడా లైవ్ లో ఎట్లా ఉంటుంది చూపిస్తాం. ప్లేస్కి వెళ్తాం. పిల్లలు బాగురా అంతా? సార్కి ఒకసారి హాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్. రోజు ఈ టైం ఎక్కుతారా? రోజు ఈవినింగ్ మీ బ్యాచ్? ఈవినింగ్. ఓకే, స్కూల్ అయిపోయినాక వస్తారు ఇక. సరే సరే, మేము కూడా చూస్తాం, ఇప్పుడు మన ఛానల్ వాళ్ళు కూడా చూస్తారు. ఓకే సార్. ఓకే సార్, చూపించండి సార్. కానీ చిల్డ్రన్, సో ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, నేను మీ కేవీ శంకర్ని. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ఒక డ్యాన్స్ స్కూల్ని మనకు ఇక్కడ ఒకటి మంచి పరిచయం చేస్తాను. మేము ఇంతకుముందు చూపించాం కానీ అది అక్కడ ఉన్నటువంటి మాస్టర్ని అడిగి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మీ డ్యాన్స్ స్కూల్ గురించి విన్నా సార్, చాలాసార్లు విన్నాను, దాన్ని చూశాను. అదే మీకు ఒకసారి పరిచయం చేయాలి. అంటే పిల్లల దగ్గర కూడా చాలా దగ్గర కూడా పలానా డ్యాన్స్ స్కూల్ అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ ఎవరిని టచ్ చేసినా ఏం చేసినా కానీ మూన్ వాక్ అనేది వినబడుతుంది డ్యాన్స్ స్కూల్ సార్. సార్ ఏందనేది ఆ పత్రిక కోసం మీకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. అంటే ఇది జర్నీ వచ్చేసి స్టూడియో స్టార్ట్ చేసి ఇప్పుడు 12 years కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు 13 years జర్నీ నడుస్తుంది. సో ఈ జర్నీలో ఈ ఏరియాలో చాలా మంది చిల్డ్రన్స్ అందరూ మన దగ్గర క్లాస్ నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. ఆ టైంలో మన దగ్గర ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఉన్న పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసారు అందరు. అప్పుడు 10th class 8th class ఉన్న వాళ్ళు ఇప్పుడు జాబులు చేస్తున్నారు. అప్పుడు జాబ్ చేసి వచ్చిన పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ట్రావెలింగ్ చేయించేసిన లాగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. సో అట్లా దానివల్ల చాలా మందికి తెలిసిపోయింది మూన్ వాకర్ డ్యాన్స్ స్టూడియో అనేది. మీ యొక్క విద్యాభ్యాసం కానీ మీకు జన్మస్థలాలు ఎక్కడ సార్? ఒక్కొక్క మా ఇంట్రడ్యూస్ చేస్తే కొంచెం. మాది వచ్చేసి మహేశ్వరం సిరిగిపురం విలేజ్ సార్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ నుంచి 35 kilometers ఉంటుంది.
సో స్టడీ వచ్చేసి చైల్డ్హుడ్ వచ్చేసి మా అమ్మమ్మ ఇంటికి చదువుకున్నట్టే పెండ్యాలని. పెంటారు. తర్వాత హై స్కూల్కి వచ్చేసి మహేశ్వరం వచ్చాను, జెడ్పిహెచ్ఎస్ మహేశ్వరంలో చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి తుగ్గుడ కాలేజ్. సో ఇది సార్ జర్నీ అది. అంటే ఇక్కడికి రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా సార్? లేదు సార్, ఇప్పుడైతే ఇక్కడే షిఫ్ట్ అయిపోయాను కంప్లీట్గా. అంటే సరూర్ నగర్ సైడే ఒక కంప్లీట్గా ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను. అంటే మొత్తం ఇక్కడే ఉండి అందుబాటులో ఉంటున్నాను. ఇక్కడే ఉంటున్నాను సార్, స్టూడియోకి అందుబాటులో దగ్గరలో ఉంటున్నాను. అంటే ఇక్కడ స్టూడియోతో పాటు మనకు ఒక స్కూల్ కూడా బిజినెస్ ఉంది అన్నట్టు, ప్రీ స్కూల్ పెట్టాము. సో దానివల్ల ఏంటంటే ఇంకా వెళ్ళడం కుదరట్లేదు అన్నట్టు. సో ఇక్కడ దానికి రెండింటికి మధ్యలో చూసుకున్నా ఇక్కడే. సరే, ముందుగా సార్ ఈ ఈ డ్యాన్స్ రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? సో నేను ప్రత్యేకంగా డ్యాన్స్ కోసం అని అయితే ఏం రాలేదు సార్ ఫీల్డ్ అని. నాకు డ్యాన్స్ మీద జీరో అవేర్నెస్ ఇంటర్మీడియట్ దగ్గర కూడా. సో నేనేంటంటే జస్ట్ ఫ్రెండ్స్ అందరు అక్కడ పార్టీలో ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం కూడా చేస్తే బాగుంటుందని అనుకున్నా. బట్ మనకు రాదు కాబట్టి చేయలేకపోయినాం. డీజే సాంగ్స్ అవి చేసేవాళ్ళము. సో తర్వాత ఎవరైతే అక్కడ నేర్చుకున్న ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని జస్ట్ అడగడం, వాళ్ళు పలానా ఇట్లా సిటీకి రావడం, వాళ్ళతో వచ్చి రావడం. 1 or 2 సాంగ్ నేర్చుకుందామని వచ్చిన, అనుకోకుండా ట్రావెలింగ్లో అది ఇంకా లాంగ్ వెళ్ళిపోయి ఇంట్లోనే కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. సో ఇదే లైఫ్ అయింది ఇప్పుడు ప్రజెంట్గా. ఎక్కడ నేర్చుకోవచ్చు? సో ఆట భరత్ అన్న దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా D1 టైటిల్ విన్నర్ హరినాథ్ రెడ్డి అని విన్నర్ మాస్టర్ దగ్గర ఒక 5 years నేర్చుకున్నా. దాని తర్వాత ఇంకా స్టూడియో ఇక్కడ స్టార్ట్ చేసి మనం అంటూ ఒక ప్లేస్ సెట్ చేసాం సార్. అంటే D1 స్టార్ట్ అయినప్పుడు అక్కడ అనుభవం ఉందా సార్? చాలా చేసాం సార్. D1, 2, 3 వరకు అక్కడే ఉన్నాము. దాని తర్వాత బాంబే కాంపిటీషన్స్కి వెళ్ళాం సార్. బాంబే కలర్ ఛానల్స్లో చెక్ దుందుం, ఇండియా గాట్ టాలెంట్స్ కాంపిటీషన్స్ రన్నింగ్ అయింది. సో దాంట్లో పార్టిసిపేట్ చేసాం గ్రూప్తో పాటు, సార్తో పాటు. అంటే అది డి షో మొత్తం అది కూడా డాన్స్ కాంపిటీషన్ ఇండియా వైజ్గా ఉంటుంది కాంపిటీషన్. అది ఇది వచ్చేసి ఇక్కడ నడుస్తుంది కదా తెలుగులో, అది ఇండియా వైజ్గా మొత్తం కంప్లీట్ కలర్ ఛానల్స్లోనే ఉంటుంది సార్. కలర్స్ దాంట్లో ఇండియా గాట్ టాలెంట్స్ కాంపిటీషన్ కోర్స్ 2లో మా గ్రూప్ అంతా సార్తో పాటు రన్నర్ మాది. దాని తర్వాత అదే నెక్స్ట్ 2011లో అయిపోయింది. 12 వచ్చేసి అదే కలర్ ఛానల్స్ చెక్ దుందుం కాంపిటీషన్ పెట్టారు. దాంట్లో గ్రూప్ అందరు మళ్ళీ పార్టిసిపేట్ చేసాం. దాంట్లో విన్ అయిన తర్వాత సార్ వాళ్ళు అదంతా ఒరిస్సా షిఫ్ట్ అయిపోయారు. మనం హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఉండాల్సి వచ్చిన పరిస్థితి. దానివల్ల ఇక్కడ ఉండి ఇక్కడ సెట్ అయిపోయింది సార్. అంటే ఇప్పుడు ఏమన్నా అవకాశాలు లేవా సార్? ఇప్పుడు కాంపిటీషన్స్ చేస్తున్నాం సార్, కానీ ఇప్పుడు తక్కువగా స్టూడియో మీద ఎక్కువ ఫోకస్ పెట్టడము, ఈవెంట్స్ చేయడం ఎక్కువ. అక్కడ ఏంటంటే మన బాయ్స్, మన దగ్గర నేర్చుకున్న పిల్లలు బాయ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే చేస్తున్నారు గ్రూప్ బాయ్స్. ఇప్పుడు కంటెస్టెంట్ తయారు చేస్తున్నారు చైల్డ్స్ అందరినీ, చిన్నపిల్లలందరినీ ఇప్పుడు కాంపిటీషన్ ప్రిపేర్ చేస్తున్నాం సార్. మళ్ళీ అవకాశం ఉంటే కంపల్సరీ తప్పకుండా తీసుకెళ్తా పిల్లలని. అంతే. అంటే మామూలుగా సార్ అందరూ ఒక డ్యాన్స్లో ఉన్న తర్వాత ఎక్కడో ఒక సినిమాలో కొనే కానీ ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకుంటారు సార్. అవును సార్. అలా స్టూడియోకి పెట్టడానికి గల కారణం ఏంటి? అనుకున్నా సార్ ఫస్ట్ స్టూడియో ఎందుకు పెట్టాలనుకున్నారు? అనుకున్నా ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళాలి, కార్డు తీసుకోవాలనుకున్నాను. బట్ అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మన ఫైనాన్షియల్గా డౌన్ ఉండే సార్. సో దానికి ఒక కార్డు తీసుకోవాలి, కార్డు తీసుకుంటే మూవీల్లో చేయాల్సి వస్తుంది. సో అంత ఫైనాన్షియల్గా మనకి ఎఫర్ట్ పెట్టే అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండే కాబట్టి సో అక్కడ నేను కొద్దిగా వెనకాలేసి తర్వాత ఇలా కాదు ఇంకా డాన్సే కంటిన్యూ చేస్తున్నాం, డాన్స్ మీద సెట్ అవ్వాలంటే ఏమేమి చేయాలి. అప్పటికి కొన్ని ఈవెంట్స్ చేశాను, కంపెనీ ఈవెంట్స్, వేళ్ళ కంపెనీ, కాగ్నిజెంట్ది, బ్రాడేజ్ కంపెనీ, జెన్ఫాక్ట్ ఈవెంట్లు ఇలా చేస్తుంటే అప్పుడు గ్రూప్ బాయ్స్ గ్యాదరింగ్ చేశాను. కొంతమంది మన దగ్గర అప్పటికి 17-16 మెంబర్స్ బాయ్స్ వర్క్ చేస్తుంటుండే. నాకన్నా సీనియర్స్ అన్న వాళ్ళు కూడా నా దగ్గర ఉంటుండే, వర్క్ చేస్తుండే. సో దానివల్ల ఒక స్టూడియో ప్రాక్టీస్ కోసమైనా స్టూడియో పెట్టిన. అక్కడ స్టూడియో పెట్టినప్పటి నుంచి ఇంకా మనకు స్టూడెంట్స్ రావడము అట్లా గ్రోత్ పెరగడం వల్ల కంటిన్యూగా ఇక్కడనే నన్ను బయటికి వెళ్ళకుండానే చేసింది స్టూడియో. సో నాకు ఎక్కడికి వెళ్ళాలంటే ఈ మూవీస్ సార్ వెళ్ళాలంటే ఇంకా అక్కడ అయిపోయాను. బట్ ఇక్కడే బాగుంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడే లైఫ్ సెటిల్ అయిపోయింది సార్. మొదటిగా ఇక్కడనే స్థాపించారు సార్ ఇంత పెద్ద స్టూడియో అంటే చేయడం పెట్టడం ఇక్కడ పెట్టారా, లేక ఇంతకుముందు గతంలో ఎక్కడ చేసి ఇంకేమైనా స్టూడియో పెట్టి ఇక్కడ చేశారు? అంటే ఇంతకుముందు పక్కకు లైన్లో ఒకటి సరూర్ కట్ట కింద వివి నగర్ బస్ స్టాప్ అని ఉంటుంది సార్, సెంటర్ అది. ఆ బస్ స్టాప్లో పెట్టిన 7 years అక్కడ ఉండే. సో తర్వాత స్టూడియో హాల్ సేమ్ ఇంతకు ఉంటుంది పెద్దగా, బట్ ఇంకా ఆఫీస్ రూమ్ అని, ఎక్స్ట్రా రూమ్స్ అని, ఇంకా ఎక్స్ట్రా ప్లేసెస్ తక్కువ ఉండే అక్కడ. సో నేనేంటంటే నెక్స్ట్ ఇంకా మన డ్రీమ్ ఉంది స్టూడియో పెడితే ఇంకా పెద్దగా పెట్టాలి, పేరెంట్స్ వచ్చినా కూర్చుని వాళ్ళు కెమెరాలతో మొత్తం కంప్లీట్గా స్టూడియో ఎలా ఉందో లోపల పిల్లలను వాళ్ళ డాన్స్ మొత్తం వాచ్ చేసినట్టు ఉండాలి అట్లా ఉద్దేశంతో అనుకొని కొంచెం పెద్ద సెంటర్ రోడ్డు దగ్గర ఉండాలి అన్నట్టు మళ్ళీ ఇంకా అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన అంతే, దగ్గరే అది కూడా. అది చూసాను సార్, సీసీ ఫుటేజ్ అక్కడ కూర్చొని పేరెంట్స్ కూడా చూడడానికి కూడా మంచి విశాలం ఉంది. అంటే ఇక్కడ మన పేరెంట్స్ ఉన్నారు అనేది వీళ్ళకు తెలియకుండానే
పేరెంట్స్ పిల్లల కళని చూడడానికి కూడా మంచి సీసీ అవును సార్, అవును. మంచిగా చూసాను సార్. అదే ఎందుకు పెట్టారు సీసీ కెమెరాలు అవసరం పెద్ద అవసరం లేదు అని అనుకున్నాను. అవసరం అంటే పిల్లలకు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏందంటే ప్రతిసారి ఇప్పుడు మన దగ్గర ఒక్కొక్క బ్యాచ్‌కి 35, 40 మెంబర్స్ బ్యాచ్ మెంబర్స్ నడుస్తుంది సార్. హుహు. అంతమంది పేరెంట్స్ కూడా ఇక్కడికొచ్చి చూస్తే ప్లేస్ సరిపోదు మనకి. ఆ! సో, వాళ్ళందరూ కూడా చూడాలి అనే ఉద్దేశంతోటి వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతిదీ లైవే ఉండదు సార్ స్టూడియోస్‌లో. సో, అక్కడ కెమెరాలు ఉన్నాయనుకుంటే కొద్దిగా క్లియర్‌గా ఉంటుంది. వాళ్ళు కూడా చూసుకోనికే హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో సార్. ఇంకోటి కూడా పిల్లలకు కూడా డిస్టర్బే పేరెంట్స్ పక్కన ఉంటే. డిస్టర్బెన్స్ ఉంటది సార్ కొంచెం. చేయలేరు. చిన్న చిన్న పిల్లలు చేయలేరు. పెద్దవాళ్ళే చేస్తారు. చిన్న పిల్లలు కొద్దిగా మొహమాటం అది ఇది ఉంటుంది కాబట్టి మనకు కూడా అంత కంఫర్టబుల్‌గా చెప్పలేం పేరెంట్స్ ముందర అట్లా అని. అంటే మన ఇన్‌స్టిట్యూట్‌లో ఏ ఏజ్ నుంచి వాళ్ళు ఉంటారు సార్ మనకి? ఏజ్ లిమిట్ పెట్టలేదు సార్ నేనైతే. నేనైతే 2 ఇయర్స్ అబోవ్ 1 ½ ఇయర్స్ ఎందుకంటే నేను స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని మంత్స్‌లోనే మంత్ బేబీ కూడా నేర్పించాను. 11 మంత్ బేబీకి నేర్పించి, 14 మంత్ బేబీకి కూడా నేర్పించి యూట్యూబ్‌లో పెట్టిన వీడియోస్, ఇన్‌స్టాలో అన్నిట్లో పెట్టిన సోషల్ మీడియాలో. చాలా రెస్పాన్స్ వచ్చింది. నేను ఈ రోజుకి ఎవరన్నా చిన్న పిల్లలకి నేర్పించాలంటే ఆ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తా ఉంటాను. వావ్! ఆ! సో, నాకేందంటే టాలెంట్ ఉంది సార్ అంతే. ఈరోజు ఏజ్‌తో సంబంధమే లేదు. చిన్న పిల్లలకు చెప్పాలంటే కొంచెం మనం డౌన్ ఎళ్తేనే వాళ్ళకి అర్థమవుతది. సో, అదొక్కటి మనము అర్థం చేసుకొని నేర్పిస్తే 100%గా నేర్పించగలుగుతాం ప్రతి చైల్డ్‌కి. అంతే. అది. అందుకే మనకు చిన్న పిల్లల కంటే హ్యాపీగా మూవ్ అవుతుంటాం ఇగ. అంటే వాళ్ళ మైండ్‌లో అర్థం చేసుకోవాలన్నా కొంచెం అది ఇంక వాళ్ళ స్టేజ్‌కెళ్ళిపోవాలి సార్ మనం. మనం ఉన్నది వదిలేయాలి. వాళ్ళ స్టేజ్‌కెళ్ళినామనుకోండి, ఓహ్! అక్కడ ఉన్న హ్యాపీ ఇంకేముండదు సార్. ఆ ప్రపంచం చిన్న పిల్లలు ఉన్న ప్రపంచం చాలా మంచిగుంటది. ఇన్నా సార్ మీ గురించి బాగా స్టడీ చేశాను. గతంలో కూడా ఒకసారి ఫోన్ చేశాను. సార్. మామూలుగా ఇంటర్వ్యూలు అంటే కొంచెం వెనకడుగేస్తారు ఎంత సార్? సార్ ఇంటర్వ్యూ అంటే చూస్తున్నాం కదా! ఇప్పుడు సోషల్ మీడియా చూడాలంటేనే చాలా భయం సార్ యాక్చువల్‌గా. హ్మ్. నేను ఒకప్పుడు చాలా ఇంటర్వ్యూలు చూసేవాడిని. నిజంగా రియల్‌గా చెప్పాలంటే నేను నా ఫీల్డ్‌కి ఇది టచ్ లేకున్నా హ్మ్. సో, ఇంటర్వ్యూలు అంటే కొంచెం పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌వి అన్నీ బాగా చూసేవాడిని. వాళ్ళ ఒక స్టేజ్ ఎలా ఉండే, ఎలా వచ్చారు, ఎలా అయ్యారు అనే విషయాలు నేను చాలా అబ్జర్వేషన్ చేసేవాడిని. హ్మ్. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుంచి ఏందంటే ఆ వీడియోస్ అన్నీ హ్మ్. ఒక థంబ్‌నెయిల్ ఉంటే ఒకటి హ్మ్. ఇలా పెట్టడము దానివల్ల యూట్యూబ్ అంటేనే కొంచెము హ్మ్. మనకెందుకులే అన్నట్టు ఇప్పుడు దేవుని దయ వల్ల మనకు ఒక మంచి లైఫ్, మంచి లీడ్, మంచి బిజినెస్ క్లాసెస్ అని సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది సార్. హ్మ్. 100 పైన రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. ఆహా! ఇంత మంచి హ్యాపీ లైఫ్ నువ్వు తీసుకోపోయి ఎందుకు పెట్టాలి అక్కడ అని చెప్పేసి నేను కొంచెము ఉన్నా. మీ గురించి తెలుసు కాబట్టి విన్నాను. హ్మ్. తర్వాత మీరు అనుకున్న కంటెంట్ మీరు ఎలా ఉందో చూసి అన్నీ నచ్చిన తర్వాత హ్మ్. సరే సార్ అని నేను ముందుకొచ్చాను సార్. సరే నిజం సార్. చెప్పాలంటే నాకు ఇంటర్వ్యూలు అంటే కొంచెం ఫస్ట్ భయమే. అది మనం డిస్కషన్ చేసుకున్నాం. నాకు భయమే అడిగారు సార్. నేను చాలామంది సార్ ఇటువంటి డాన్స్ ఇటువంటి ఏం చేస్తారంటే నేను ఎక్కువ పబ్లిక్ వెళ్ళిపోవాలి ప్రచారం చేసుకోవాలన్నట్టుగా కొంచెం ఇది కాకుండా మీరు మాట్లాడినప్పుడు అనిపిస్తుంది సార్ మీది ఎట్లా ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్ నేను. ఎందుకంటే సార్ మీరు మనం అడిగారు మన ఛానల్ అసలు ఏందనేది దాన్ని అడిగినప్పుడు అనిపించింది చేస్తే సార్దే చేయాలని చెప్పేసి విన్నా సార్. మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మనం ఏదైనా సోషల్ మీడియాకి వెళ్ళాలనుకుంటే ఒకటే ఎందుకెళ్తాం సార్? సోషల్ మీడియా ప్రమోషన్ కోసమైనా సరే, ఇంకేదన్నా చేయాలంటే మార్కెట్ బిజినెస్ పెంచుకోవాలని ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రెంత్ రావాలనే కదా సార్ పెంచేది. అవ్ అవ్ సో, అది నాకు నిండుగా వస్తూనే ఉంది కదా సార్. హ్మ్. ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ రన్నింగ్ అవుతూనే ఉంది. హ్మ్. సో, నాకు అందుకే సోషల్ మీడియాకి అంత వెళ్లి నేను చేసుకున్నంతగా అవసరం రాలేదు. దాంట్లో వీడియోస్ పిల్లలది మంచి మెమరీ ఉండాలి, వాళ్ళకు ఉండాలని అప్పుడప్పుడు షూట్ చేసి రీల్స్ అయినా సరే టైం దొరికినప్పుడల్లా పెడుతూనే ఉంటాయి ఏదో ఒకటి. ఇక దాన్ని అందుకే సోషల్ మీడియాకి వెళ్లి చేసుకోవాలన్న అంతా లేకుండే సార్. వెళ్లి అడుగుదాం ఇద్దరు ముగ్గురు కాల్స్ కూడా వచ్చినాయి సార్ చేద్దాం అనుకున్నాము. బట్ అవి కూడా నాకు వాళ్ళ ప్రీవియస్ చూస్తూనే ఉంటాం కదా సార్ ఏదైనా అడిగినప్పుడు. చూస్తే నాకు అదంతా కొంచెం అంత కరెక్ట్‌గా అంటే ఫేమస్ అవుతుండొచ్చు. అవ్ కానీ నా నేచర్, నా క్యారెక్టర్‌ని వదులుకోదలుచుకోలేదు సార్ నేను. అవ్ అవ్ నన్ను సార్. నిలబెట్టింది అదొకటే సార్. అదే సార్. నాకు ఈరోజు స్టాండర్డ్‌గా ఉన్నాను అంటే అది సార్ నాకది. అది నేను చాలా ట్రస్ట్ చేస్తా. హ్మ్. సో, దానివల్ల నేను ఎవరికి వేరేలో ఉంటే వేరేలో ఎళ్తారు. బట్ నా వరకు వదిలే అన్నట్టు అందుకే అక్కడ స్టాప్ చేశాను. బట్ మీది చూసాను. మీది రీసెంట్‌గా చేసిన ఇంటర్వ్యూ కూడా చూసాను. తర్వాత మీ గురించి తెలుసుకున్న చాలా తెలుసు నాకు. హ్మ్. సో, మీరనుకున్న విధానము అవన్నీ హ్మ్. ఒక పద్ధతులు అవన్నీ కొంచెం సిమిలర్‌గా నాకు దగ్గరకొచ్చినాయి. ఓకే సార్. సో, అట్లా కనెక్ట్ అయిపోయింది కాబట్టి సంతోషంగా మీతోటి షేర్ చేసుకుంటున్నా సార్ మీ ఛానల్ నుంచి. మన షాడో మీడియా ఉద్దేశం కూడా అదే సార్. అందరిలాగా కాకుండా కూడా సార్. మనం అందుకని ఇప్పుడు మీకు అది చెప్పినప్పుడు మమ్మల్ని అడగడం కూడా మంచిదే సార్ మాకు. ఎందుకంటే ఛానల్ అనేది ఎలాంటి కంటెంట్ మనం బయటికి రిలీజ్ చేస్తున్నాం. మనకు ముందు అది ఒక చాలా గెస్ట్ ఉన్న ఇంపార్టెంట్ సార్ గెస్ట్‌కు యాక్చువల్‌గా. ఉన్న ఇదేందని చెప్పి చేయకుండా సరే మీరు అన్నట్టుగా వాస్తవమే సార్ కొన్ని జరుగుతున్నాయి. కొన్ని ఏదో వ్యూస్ కోసమనో దేనికోసమో వగైరా జరుగుతూనే ఉంటాయి సార్. సార్ ఇక్కడ మనకు ఇంకోటి సార్ మన క్లాసెస్ సార్ ఎట్లా ఉంటాయి సార్? మార్నింగ్, ఈవినింగ్ ఉంటదా? ఎట్లా ఏ టైమింగ్స్ ఎట్లుంటాయి సార్? ఎర్లీ మార్నింగ్ 6:00కి స్టార్ట్ అవుతది సార్. 6-7 వరకు ఫిట్‌నెస్ క్లాస్ ఉంటుంది. పెద్దవాళ్ళు అందరు మిక్సప్ గర్ల్స్, లేడీస్, జెంట్స్, బాయ్స్ అందరు మిక్సప్ అయి ఉంటుంది. ఫిట్‌నెస్ క్లాస్ ఉంటుంది. జుంబా డాన్స్ లాగా. ఆహా! మార్నింగ్ 6-7 స్టార్ట్ చేస్తాను అది. అంటే ఓన్లీ
మార్నింగ్ ఫిట్నెస్ కోసం ఫిట్నెస్ పర్ఫార్మెన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా కాదు, డాన్స్ అంటే వాళ్ళు వెయిట్ లాస్ కోసం వచ్చేటోళ్ళు మార్నింగ్ సెక్షన్ వస్తున్నారు, వెయిట్ లాస్ సంబంధించి చూస్తున్నాం బాగా చాలా. డాన్స్ సెక్షన్ అన్నట్టు 7 నుంచి ఇంకా నాకు యూఎస్ ఆన్లైన్ క్లాసులు చెప్తాను సార్. యాక్చువల్గా నేను ఆన్లైన్ కోవిడ్ నుంచి నేను ఇప్పుడు నాకు ఆన్లైన్ కోవిడ్లో స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి ఇంకా ఇప్పటిదాకా ఆన్లైన్ క్లాస్ కంటిన్యూగా నాకు ఒక స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు అవి అప్పుడు గ్రూప్ చాలా మెంబర్ చెప్పేవాడిని, ఇప్పుడు స్పెషల్గా తీసుకుంటున్నా. ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరికి అనేది సపరేట్ క్లాసెస్ తీసుకుంటాను. నాకు మార్నింగ్ 7 నుంచి 8:30 వరకు నాకు వీక్లీ 2 days ఒక బ్యాచ్, 3 days ఒకటి, 2 days అట్లా క్లియర్ అయిపోతుంటుంది. 9 వరకు అయిపోతాయి సార్ అవి. మార్నింగ్ సెక్షన్ 6 to 9 వరకు ఉంటుంది అనుకోండి. ఈవినింగ్ టైమింగ్లో 5కి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఈవినింగ్ 5కి స్టార్ట్ చేస్తాం. 5 to 6 కిడ్స్ బ్యాచ్ ఉంటుంది, 6 to 7 స్పెషల్ గర్ల్స్ బ్యాచ్ మాత్రమే ఉంటుంది, 7 o'clock కూడా బాయ్స్ ఉంటుంది, 8 to 9 వచ్చేసి అడల్ట్స్ పెద్ద వాళ్ళందరూ మిక్సింగ్ ఉంటుంది. అట్లా ఇది మన డాన్స్ క్లాస్ టైమింగ్. ఇంకా స్పెషల్గా టైమింగ్ ఏదైనా సమ్మర్ టైమింగ్లో కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ సీజన్స్ కదా సార్ ఇప్పుడు. సో సమ్మర్ టైమింగ్లో మార్నింగ్ 9 to 12 ఎక్స్ట్రా టైం పెడతా, 3 hours. మళ్ళీ ఈవినింగ్ 4 to 5 ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. స్ట్రెంత్ ఆల్రెడీ అనుకున్నాక డబుల్ వస్తుంది సార్ ఇప్పుడు సమ్మర్లో. సో ఒకటే టైంలో అందరినీ మిక్స్ చేయలేము. సో అందుకే బ్యాచ్ వైజ్గా డివైడ్ చేస్తాను అది సమ్మర్లో. అంటే ఇప్పుడు స్పెషల్ క్లాసెస్, స్పెషల్ డ్యాన్స్ అని పెడుతుంటారు సార్ మామూలుగా. అంటే ఈ సమ్మర్ ఇట్లా క్యాంప్స్ ఏమైనా ఉంటాయి? ఉంటుంది సార్, సమ్మర్ క్యాంప్ ఉంటుంది. ఇప్పుడు April 21st స్టార్ట్ చేస్తాను. సో అది మార్నింగ్ 9 to 12 ఉంటుంది, 3 hours ఉంటుంది టైమింగ్. మార్నింగ్ 3 hours, ఒక చైల్డ్కి 3 hours ఉంటుంది మన దగ్గర. అంటే రెగ్యులర్ వచ్చే వాళ్ళకు వీళ్ళకు ఎట్లా తీసుకుంటారు సార్ క్లాసెస్? రెగ్యులర్గా వచ్చేది అది ఈవినింగ్, అది ఆ ఫ్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్. అది రెగ్యులర్గా 5 o'clock వచ్చేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది. సో అది వేరు ఇది వేరు ఉంటుంది. ఈవినింగ్ 5 to 8 వరకు బ్యాచ్ వైజ్గా ఎలా అవుతుందో అది కంటిన్యూగా ఉంటుంది. మార్నింగ్ మాత్రమే సమ్మర్ క్యాంప్ లాగా పెడతాం, 9 to 12 పెడతాం. అది కూడా 45 days కోర్స్ ఉంటుంది. దాని తర్వాత 45 days తర్వాత ఎండింగ్లో ఎండ్ ఆఫ్ ది డేలో ప్రోగ్రామ్ పెడతాం మళ్ళీ దాన్ని. వీళ్ళకి 45 daysలో ఏం నేర్పించాము, డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంతవరకు నేర్పించాము, యోగా ఎన్ని బేసిక్ స్టెప్స్ నేర్పించాము, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇది నేర్పించి దీన్ని మనం షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, అండ్ ఆ రోజు గెస్ట్లను పిలవడం, మొమెంటోస్ ఇవ్వడం, సర్టిఫికేట్ ఇవ్వడం చైల్డ్కి, ఇవన్నీ మూమెంట్ ఉంటుంది సార్ అది. అదే మొత్తం మీద ఇవి సమ్మర్ క్యాంపులు కూడా వాళ్ళు హాలీలు అంటే వీళ్ళతో కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటుంది సార్, సర్టిఫికెట్లు ఇవ్వడం సార్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. సరే సార్, ఈ ఇప్పుడు జూమ్ క్లాసులు అంటే జూమ్ క్లాస్ మమ్మల్ని ఆన్లైన్లో ఇండివిజువల్ సార్? జూమ్ చెప్తాం సార్, జూమ్ ఉంటుంది, గూగుల్ మీట్ రెండు ఇట్లా చెప్తాను. సరే, ఇది ఒక భాగం సార్. మీకు జీవనోపాధి కోసం ఇంకేమన్నా వేరే పని చేస్తారా? ఇది దీని అంటే జీవనోపాధి దీని మీద క్లాసెస్ మీద ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే స్కూల్ పెట్టినాం సార్, ప్రీ స్కూల్ పెట్టినాము ఒకటి. నేను మా ఫ్రెండ్ మేడం అని ఇద్దరం కలిసి పెట్టినాము. కొత్తపేటలో ఉంటుంది, ఆర్కేపురం రోడ్ నెంబర్ 4లో స్కూల్ పెట్టినాం. స్కూల్ నుంచి కూడా అంటే ఇంకా అది బిజినెస్ పర్పస్ అని కదా సార్. అదేంటంటే చిన్నపిల్లలు అంటే స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు. సో అట్లా నాకు మేడం పరిచయం అవ్వడం, దాని తర్వాత వాళ్ళకు కూడా సేమ్ థింకింగ్ ఉండడం వల్ల కలిసి పెడదామన్న ఉద్దేశంతో పెట్టినాము. సో అది ఇప్పుడు 6th year కంప్లీట్, 7th రన్నింగ్ అవుతుంది. అది కూడా కొంచెం ఒక మంచిగా ఉంది సార్ ప్రజెంట్ అయితే. ఇప్పుడు సార్ మొత్తం అంటే ఇప్పుడు ఈ మార్నింగ్ లేచిన కానీ ఆన్లైన్ క్లాసెస్, ఇవి మన ఫిట్నెస్ కాదు, డ్యాన్స్ నేర్పడాలు, స్కూల్ చూసుకోవడాలు, ఇక మధ్యలో మీకు ఎప్పుడు సార్ రిలీఫ్ ఉన్నది? మళ్ళీ ఇక వెళ్తుంటే సార్ మార్నింగ్ లేవగానే ఈవినింగ్ వరకు ఒక ఫ్లోలో వెళ్తూనే ఉంటాం. ఇక లేసామంటే ఏదో ఒకటి చేద్దామన్న కాన్సెప్ట్, అది ఎట్లా వెళ్తే డే నడుస్తూనే ఉంటుంది సార్ అది. మరి ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడడం కూడా అది కష్టమే సార్ మనకంటే. అందుకే చెప్పాను కదా సార్, మీరు చాలా ఇంటర్వ్యూలు నేను చూసేవానని చెప్పాను కదా. వాళ్ళు లేసే విధానము, వాళ్ళు నడుచుకునే విధానము, వాళ్ళు లైఫ్ స్టైల్ అవన్నీ చూసిన తర్వాత చాలా తక్కువ అనిపిస్తుంది సార్. సో ఇప్పుడు కూడా మనం ఏదో ప్రయత్నం చేస్తున్నాం తప్ప అంత క్లియర్ అనిపించదు. ఇది అంతా రోల్ మోడల్ సార్ చివరి మీకు ఇంత ఇంప్రెషన్ చేయడానికి. ఎప్పుడు సమయం ఎవరైనా ఒక 6 hours పెట్టుకుంటారు సార్ మామూలుగా పని చేయడానికి. సరే, కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఎక్కువ పెట్టుకుంటారు, కానీ మీరు ఉదయం లేచిన కానీ నైట్ 10 గంటల దాకా కంటిన్యూగా ఒకటే గోల్ అనేది ఏంటంటే సార్, అంటే మనీ చాలా ఇంపార్టెంట్ సార్ లైఫ్లో. అది చాలా మంది ఏదో ఎట్లా అనుకుంటారు, ఎట్లా తీసుకుంటారు తెలియదు, కానీ నాకు మనీ చాలా ఇంపార్టెంట్. కానీ అది సంపాదించే విధానం ఇంపార్టెంట్. మనీ నాకు ఎట్లా ఇంపార్టెంటో, నేను ఎట్లా సంపాదిస్తున్నది కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో అది మనకి ఇప్పుడు మనీ ఉందంటే చాలా వాల్యూ ఇస్తుంది సార్. ఇప్పుడున్న వాల్యూస్ అన్ని ఏదన్నా సరే, మాట వరుసకు మాత్రం మనము మంచిగా మాట్లాడుతున్నాం, బాగున్నాము అని అంటే అది అంతవరకు ఉంటుంది సార్. నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు సంపాదించుకోవడం రకరకాల సరే, కానీ నా సెల్ఫ్ ఏంటంటే నేను సంపాదించే ప్రతి డబ్బు నా సొంత కష్టం ఎలా అవుతుంది అనేది ఆలోచిస్తున్నాను. నేను ఎవరికి మోసం చేసింది కాదు. సో నా చైల్డ్కు నేను 100% అవుట్పుట్ ఇస్తున్నా, వాళ్ళు మంత్లీ శాలరీ 100% ఫీజు 100% పే చేస్తున్నారు. సో దాంట్లో నుంచి దాన్ని తీసేసి నా సేవింగ్ చేసుకోవడమే నేను చేస్తున్నది ఇది సార్. ఇది అంతే సార్, చాలా మంచి సార్, మంచి ప్రయత్నం చేస్తారు సార్. మొత్తం మీద మాకు ఈ పిల్లలకి మేము అనుకున్న దానికన్నా కొంచెం మంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
మీ ఇలాంటి ఛానల్ వాళ్ళు కూడా మంచిగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. కంపల్సరీ 100% ఉంటుంది సార్, మీలాంటి వాళ్ళకి ఉంటుంది. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మంచి మంచి సమయం మాకు థ్యాంక్ యూ సార్. సమయం ఓకే, థ్యాంక్ యూ.